ఐఏఎస్ పరీక్షల యందు వరుస ర్యాంకులతో విజయ ప్రభంజనం సృష్టిస్తున్న మన తిరుపతి కేఎస్ఆర్ విద్యార్థులు స్థాపించిన సంవత్సరం నుంచే ఐఏఎస్ ప్రిలిమ్స్ లో 50% పైగా ప్రశ్నలు మన కేఎస్ఆర్ మెటీరియల్స్ నుంచి వచ్చినవి. స్మార్ట్ క్లాస్ రూమ్స్, సరళీకృత పద్ధతులలో ఢిల్లీ ఫ్యాకల్టీ ఇచ్చే ఉత్తమ శిక్షణ, టెస్ట్ సిరీస్ అండ్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మా ప్రత్యేకతలు. మరిన్ని వివరాలకు కేఎస్ఆర్ ఐఏఎస్ అకాడమీ నియర్ ఎంఆర్పల్లి సర్కిల్, తిరుపతి. ఫోన్ 9573686965 8328008524. హలో అండి. ఐఏఎస్ కళని సాకారం చేస్తూ మన తిరుపతిలో ఒక ఐఏఎస్ విద్యా సంస్థని స్థాపించిన సంవత్సరం నుంచి ర్యాంకులను సాధిస్తున్న మన కేఎస్ఆర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ తో ఈ రోజు మాట్లాడుతున్నాం. లెట్స్ మీట్ కేఎస్ఆర్ అనదీప్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ కేఎస్ఆర్ ఐఏఎస్ అకాడమీ. హాయ్ సార్. హాయ్ దివ్య. యాక్చువల్లీ మీ స్టూడెంట్స్ ఇద్దరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. సో మీ స్టూడెంట్స్ ఇద్దరు మెయిన్స్ క్లియర్ చేశారంట? అవునండి, ఇద్దరు క్లియర్ చేశారు అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు సార్? దే ఆర్ డూయింగ్ గుడ్ అండి, పక్కా క్లియర్ చేస్తారన్న నమ్మకం మాకుంది, బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో గుడ్ టు హియర్, ఐ విష్ దెమ్ లక్. థ్యాంక్ యూ అండి. అండ్ నాకు డౌట్ సార్, అంటే మీరు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు, అంటే ఎలా చూస్ చేసుకున్నారు? చూస్ చేసుకునేది స్పెసిఫిక్గా అంటూ ఏం లేదండి. మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ అయినందువల్ల చిన్నప్పటి నుంచి ఇట్లా ఆ వాల్యూస్ అట్లా ఇన్కల్కేట్ చేస్తూ వచ్చారు. అండ్ మోర్ ఓవర్ నా గ్రాడ్యుయేషన్ అంతా వేరే ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా ఇది ఏమైందంటే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ డైవర్షన్ అని చెప్పలేను కానీ బట్ ఏ కాషియస్ డెసిషన్ అండి. సో బ్యాక్గ్రౌండ్ ఎలా మీది? నా ఇంటర్ స్కూలింగ్ అంతా తిరుపతిలో అయింది. గ్రాడ్యుయేషన్ వెల్లూరు ఇన్స్టిట్యూట్, వెల్లూరు విఐటిలో చేశాము. తర్వాత దెన్ ఐ వెంట్ టు ఢిల్లీ. మంచి కంపెనీలో ప్లేస్మెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఐ హ్యావెంట్ ప్రిఫర్ దట్. ఢిల్లీకి వెళ్ళి ఇంకా సివిల్స్ ప్రిఫర్ అయ్యాను. అండ్ మీ సివిల్ సర్వీస్ టీచింగ్ కొంచెం మాతో షేర్ చేసుకోగలరా సార్? ఐ మీన్ మీ ఎక్స్పీరియన్స్ అంటే ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ అండ్ ఎలా సక్సెస్ అవుతారు, ఎలా ఫెయిల్ అవుతారు అనేది ఏదో నా సొంత ఎక్స్పీరియన్సెస్లో కావచ్చును, లేదా నా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్సెస్లో కావచ్చును, కానీ లేదా నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సెస్లో కావచ్చు. బట్ ఐ హ్యావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి మీరు బాటమ్ లైన్ ఏదైనా అడిగితే సివిల్ సర్వీస్ ఈస్ వెరీ ఈజీ ఎగ్జామ్ అకార్డింగ్ టు మీ. ఓకే. అండ్ నాకు ఒక స్మాల్ డౌట్ సార్, అంటే ఇప్పుడు ఐఏఎస్ చేయాలి అంటే ప్రాపర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అలాంటిది ఏదైనా ఉండాలి అంటారు. సో ఎంతవరకు నిజం అంటారు? అది లేదండి, అది యాక్చువల్గా దీంట్లో ఐఏఎస్ అన్న ఎగ్జామ్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందా అంటే వీఆర్ సరౌండెడ్ బై వేరియస్ మిత్స్. చాలా పుకార్లు కానీ లేదా తప్పుడు సమాచారం ఏదైతే ఉంటుందో, తప్పు రాంగ్ ఇన్ఫర్మేషన్ మన చుట్టూ ఉంటుంది. మీది ఇందాక అడిగిన క్వశ్చన్కి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచైనా రావచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే పక్కా వీళ్ళు డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచినే రావాలి అన్న ఒక పాయింట్ ఉండేది. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. లాస్ట్ రీసెంట్ ట్రెండ్స్ తీసుకుంటే మేజర్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సో ఇంట్రెస్ట్ పట్టి ఎవరైనా రావచ్చు అంటారు? ఇంట్రెస్ట్ పట్టి రావచ్చును. కాకపోతే అదే చెప్తున్నాను కదండి, రీసెంట్ ట్రెండ్స్ కానీ తీసుకుంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మళ్ళీ డాక్టర్స్ అండ్ నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఏదైనా మీ సిన్సియారిటీ, మీ కమిట్మెంట్, దట్ మ్యాటర్స్. అండ్ ఫైనలీ చాలా మంది చాలా సలహాలు ఇస్తారు, అంటే ఐఏఎస్ చేయాలి అంటే 16 hours చదవాలి, లేదా 24/7 బుక్స్ ముందే ఉండాలి ఇలా. అది కాదండి, అది ఇందాక చెప్పినట్లు ఇది వన్ ఆఫ్ ది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇది ఎవరు ఈ సజెషన్స్ ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళకి ఇన్ఫాక్ట్ ఐఏఎస్ సిలబస్ ఏంటో కూడా నాకు తెలిసి ఐడియా ఉండదు. కాకపోతే వాళ్ళు ఇట్లాంటి సజెషన్స్ అన్ని ఎట్లా ఇస్తారంటే ఏదో పేపర్లో చదవడము లేదా ఇంకొకటి ఉండడం అవుతుంది. ఒకటి ఐఏఎస్ ప్రిపరేషన్ ఏముండాలంటే కన్సిస్టెంట్గా ఉండాలి. వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ క్లాసెస్ 6 hours చేస్తే చాలు. ఇంకా వన్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత రోజుకి 7-8 hours దట్టిల్లు. సో మీరు చాలా మంది డౌట్స్ క్లియర్ చేశారన్నమాట. అంటే 6 hours హార్డ్ వర్క్ చేస్తే కూడా ఐఏఎస్ సాధించచ్చు అంటారా? కమిట్మెంట్ అండి, సేమ్ యాజ్ యూజువల్. ఇప్పుడు 6 hours కష్టపడ్డము అంటే ఎట్లా అంటే ఇంకా మీరు దానిపైన ఎంత డెడికేషన్ చూపిస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బుక్ ముందర కూర్చునేది మాత్రం మనం చదువుతామని కాదు కదా. బేసిక్గా ఒకటి, ఇప్పుడు మనం బుక్ ముందర కూర్చుంటే ఆ ఫ్లోలో వెళ్ళడానికి మినిమం మనకు ఒక 1/2 hour పడుతుంది. సో స్టార్టింగ్ 1/2 hour ఇంకా ఎండింగ్ 1/2 hour తీసేసాం అనుకోండి, మీరు 6 hours కూర్చుంటే మీరు కూర్చునేది 5 hours. మధ్యలో మీకు కొన్ని డీవియేషన్స్, నావిగేషన్స్ అవి కొన్ని వస్తాయి, వాటిని తీసేసాం అనుకోండి, మీరు ఎఫెక్టివ్గా చదివి 3.5 to 4 hours అంతే. ఓకే. అంటే ఎవరి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు అంటారు? అంటే ప్రాపర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లాంటిది ఏదైనా ఉండాలా? అలాంటిది ఏం లేదండి, ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చు ఈ ఎగ్జామ్. కాకపోతే ఈ మధ్య ట్రెండ్ ఎలా నడుస్తుందంటే ఎక్కువ మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీనిపైన. లాస్ట్ రీసెంట్ ఇయర్స్ కన్నా తీసుకుంటే ఆల్మోస్ట్ 60% బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అండ్ తర్వాత మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇంకా వెరీ రేర్ కాదు, ఇంకా మిగిలిన పర్సంటేజ్ ఏదైతే ఉందో దాంట్లో డైరెక్ట్ డిగ్రీ వాళ్ళు ఉంటున్నారు.
సో అలా నడుస్తుంది. అండ్ మీరు అడిగినట్లు ఈ ప్రాపర్ ఎకడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండాలంటే అదేం లేదండి. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ క్లియర్ దిస్ ఎగ్జామ్ ఇన్ వెరీ ఫ్లయింగ్ కలర్స్ విత్ వెరీ లో అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. ఓకే. అంటే వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్లో పెద్దగా వాళ్ళు చదివిందో లేదా ఆల్ ఇండియా టాపర్స్ లేదా స్టేట్ ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లేదు వాళ్ళు, కానీ దే క్లియర్ ది ఎగ్జామ్ విత్ టాప్ ర్యాంక్. ఓకే. అండ్ ఫైనల్లీ చాలా మంది చాలా సలహాలు ఇస్తారు, అంటే ఐఏఎస్ చదవాలి అంటే 16 hours చదవాలి లేదా 24/7 బుక్ ముందే ఉండాలి అంటారు కదా సార్, అంటే అది ఎంతవరకు నిజం అంటారు? అది కూడా వన్ ఆఫ్ ది మిత్ అండి. అది మిత్ అని కాదు, చాలా రాంగ్ ఇన్ఫో. అది ఎవరు 16 hours చదవడం అనేది ఆల్మోస్ట్ ఇది 16 hours అనేది ఎప్పుడు నడుస్తుంది అంటే ఇంకా మెయిన్స్కి మనకు 1 month 45 days ఉంటుంది చూడండి, అప్పుడు తీస్తారు 16 hours, దట్ విల్ డూ. అంతేగాని ఫస్ట్ నుంచి 16 hours చదవడం అనేది ఇంపాసిబుల్ అండి. అపార్ట్ ఫ్రమ్ కోచింగ్ మీరు ఒక 3 hours లేదా 6 hours మ్యాక్సిమం మీరు కూర్చొని చదవగలిగితే చాలు. ఆ రోజు వాళ్ళు క్లాస్లో ఏం చెప్పారు అనేది మీరు కోచింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు చదివితే చాలు. ఆ తర్వాత మీరు డైలీ టార్గెట్స్ పెట్టుకొని చదువుకుంటే సరిపోతుంది. ఆన్ అన్ యావరేజ్ 6 to 7 hours దట్ విల్ డూ. ఓకే. అంటే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పైన 4-5 years పెట్టాలంటారు కదా సార్? లేదండి, అది కూడా చాలా రాంగ్ ఇన్ఫో. 4-5 years అవసరం లేదండి. మనం కమిట్మెంట్గా కూర్చొని చదివితే మ్యాక్సిమం ఒక సిన్సియర్ ఆస్పిరెంట్కి పట్టే టైం 2 years. 2 years కాకుండా ఎక్కువ టైం పడుతుంది అంటే అతను ఏదో స్ట్రాటజీలోనో లేదా హార్డ్ వర్క్లోనో మిస్టేక్ చేస్తుంటాడనే తప్ప యూపీఎస్సీ ఎగ్జామ్ ఎప్పుడు లేట్ అవుతుంది అనేది అయితే ఏం కాదు. ఒకటి అకార్డింగ్ టు యూపీఎస్సీ రిపోర్ట్ ప్రకారమే ఇది 2 years అని నేను చెప్తాను. అండ్ మోర్ ఓవర్ మీరు ఈ మధ్య రీసెంట్ ట్రెండ్స్ కనుక తీసుకుంటే 4-5 years అని మీరు ఏదైతే చెప్పారో అది చాలా తప్పు. ఆల్మోస్ట్ 2014, 15, 16 ఇప్పటి వరకు కనుక మీరు తీసుకుంటే ఫస్ట్ అటెంప్ట్లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్రాక్ చేసే వాళ్ళు 60% ఉన్నారు. అంటే అవుట్ ఆఫ్ వచ్చిన టోటల్ ర్యాంక్స్లో 60% ఫస్ట్ అటెంప్ట్స్ క్రాక్ చేస్తున్నారు. సో ఫస్ట్ అటెంప్ట్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళేం 4-5 years కూర్చున్న వాళ్ళు కాదు. కానీ ఆ సక్సెస్ అనేది ఎలా వస్తుంది అంటే హౌ మచ్ ఫోకస్డ్ యు ఆర్, హౌ మచ్ కమిట్మెంట్ టువర్డ్స్ ది ఎగ్జామ్. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ హార్డ్ వర్క్ బట్టి అది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ అండ్ హార్డ్ వర్క్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. సో అలా చేయగలిగితేనే వాళ్ళు 1 yearలోనే అటెంప్ట్ చేయగలుగుతారు. 1 yearలో క్రాక్ చేసేయచ్చు. అంటే అపార్ట్ ఫ్రమ్ కోచింగ్ 1 year విల్ బి ఫైన్. అంటే చాలా మంది అంటారు కదా సార్, అంటే ఢిల్లీ, హైదరాబాద్ వెళ్ళి చదవాలి అంటారు. లేదండి, అది అసలు ఈ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది అంటే చూడండి, ఒకప్పుడు వెన్ వీ యూస్ టు ప్రిపేర్ మెటీరియల్ అవైలబిలిటీ ఉండేది కాదు. కంపల్సరీగా మెటీరియల్ కోసము ఢిల్లీకే వెళ్ళాలి లేదా హైదరాబాద్కి వెళ్ళాలి. అక్కడ కూడా మనకు మెటీరియల్ దొరుకుతుందని గ్యారంటీ లేదు. డియూలోనో, ఢిల్లీ యూనివర్సిటీలోనో, జేఎన్యూనో మీకు అక్కడ ఎట్లుంటుందంటే వాటి లైబ్రరీలో బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ కోసం 2-3 వెయిట్ చేస్తూ ఉంటారు. మనము ఎప్పుడైతే ఆ బుక్ని స్టాక్లో పెడతారో తీసుకొని ఎవరి పార్టీ వాళ్ళు నోట్స్ అవుట్ చేసుకొని రావాల్సి వచ్చేది. అంత ఇబ్బంది పడేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఎరా ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే ఇంటర్నెట్ పెనిట్రేషన్ పెరిగిపోయిందో మీరు ఒక పర్టికులర్ టాపిక్ కొట్టి ఐఏఎస్ అనో యూపీఎస్సీనో దానికి లాస్ట్లో హ్యాష్ట్యాగ్ అని యాడ్ చేశారంటే మీకు టన్స్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి వచ్చాయో మీకు ఏ బుక్ కావాలన్నా సరే దట్ విల్ బి అట్ యువర్ డోర్ స్టెప్ డైరెక్ట్గా అవైలబిలిటీ ఉంది. సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఢిల్లీ, హైదరాబాద్ అనే మిత్ ఏదైతే ఉంటుందో అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సో చాలా మంది ఇంకా అలాంటి అపోహల్లో ఉన్నారనమాట, ఢిల్లీ, హైదరాబాద్ వెళ్ళాలి అని. అవునండి, ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎట్లుందిరా అంటే మేము ఇక్కడ మంచి ఇన్స్టిట్యూట్లో తీసుకుంటున్నామంటే హైదరాబాద్కి ఎందుకు పోలేదు, ఢిల్లీకి ఎందుకు పోలేదు అన్న క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ యూస్ టు టీచ్ ఇన్ ఢిల్లీ అండి. ఢిల్లీలో నాకు 7 years టీచ్ చేశాను నేను. అక్కడ టీచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాను. సో నేను అక్కడ చూసిన కామన్ స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ మన ఏపీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ లేదా సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి మోస్ట్లీ ఢిల్లీలో టీచింగ్ హిందీ ప్లస్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇక్కడ మనకేదో హిందీ సెకండ్ మీడియంలో ఒకసారి చదువుకొని వెళ్ళిపోతామంటే తప్ప దాంట్లో మనకు అమోఘమైన పట్టు లాంటిది అంటూ ఏమి ఉండదు మనకు. అది ఒకటి. నెక్స్ట్, క్లైమేట్ కండిషన్స్ ఆర్ వెరీ హార్ష్ అండి. మనం ఆ క్లైమేట్ కండిషన్స్కి సెట్ అవ్వడం కూడా ఇబ్బంది బాగా. సో ఇక్కడ సెట్ అయిన వాళ్ళకి అక్కడ సెట్ అవ్వడం అనేది చాలా టైం పడుతుంది. అవునండి, మీకు ఆ అడ్జస్ట్మెంట్స్కి ఏమవుతుందంటే మీరు అడ్జస్ట్మెంట్స్ అయ్యే లోపల క్లాసులు మిస్ అయిపోతాయి. వీళ్ళు ఇటువంటి కండిషన్స్లో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఓకే నేను ఫస్ట్ ముందు స్కెడ్యూల్ అంతా వేసుకునేస్తాము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లాస్కి అటెండ్ అవుదాము, తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ప్రిపేర్ అవుదాం అనే ఉద్దేశంలో ఉంటారు వాళ్ళు. కానీ అది ఎట్లుంటుందంటే అలా ప్రిపేర్ అవ్వడం చాలా తప్పండి. అలా ప్రిపేర్ అవుతే ఎగ్జామ్ క్రాక్ చేయడం ఇంపాసిబుల్. మీకు ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. అర్థమైన సబ్జెక్ట్ని మీరు ఇంట్లో కూర్చొని దానిపైన మళ్ళీ ఒక 3-4 hours స్పెండ్ చేయాలి. క్లాస్లో సార్ ఏం చెప్పారు,
దానిపైన రీసెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏంటి, దానిపైన ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమన్నా రిలేటెడ్ అడిగారా అని చెప్పి మీరు దానిపైన రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాత మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలి. ఇది జరగకుండా అది ఎలా చేస్తారంటే వాళ్ళు 5-6 months అక్కడ లేదా 8-9 months ఢిల్లీలో ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నోట్స్ రాసుకుంటూ ఉంటారు. ఈవినింగ్ రూమ్కి వచ్చి పడుకుంటారు. సాటర్డే సండే దే విల్ టేక్ రెస్ట్. మళ్ళీ ఎప్పుడైతే 9 months తర్వాత వీళ్ళు తిరిగి వచ్చి నోట్స్ని ఎప్పుడైతే పికప్ చేస్తారో వీళ్ళకి అంత కాన్సెప్చువల్ క్లారిటీ ఉండదు. సో వీళ్ళు సింపుల్ వాళ్ళు ఎట్లంటే ఢిల్లీకి వెళ్ళి నోట్స్ రాసుకొచ్చారంతే తప్ప కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటారు లేదు. అక్కడ ప్రాబ్లం అవుతుంది. అందుకని ఢిల్లీలో వెళ్తున్న వాళ్ళందరూ ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నారు, ఇదే రీజన్. బట్ ఆ ఢిల్లీ మిత్ అనేది ఇంకా ఉంది. సార్ ఐఏఎస్ సాధించాలంటే ఎలా చదవాలంటే సార్ అదే ఎలా చదవాలి అని చెప్పడం కంటే ఈ ఐఏఎస్ సాధించాలంటే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. మీరు చదువుతున్న దానిపైన మీకు పక్కా అవగాహన ఉండాలి. మీకు దానిపైన మంచి పట్టు ఉండాలి. ఎందుకంటే చూడండి ఈ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ అని ఎలా ఉంటారంటే దే క్వశ్చన్ డైరెక్ట్లీ యువర్ అనలైజింగ్ స్కిల్స్ అండ్ డెసిషన్ మేకింగ్ కేపబిలిటీ. సో అలా మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఎలా చదవాలి అని కానీ చెప్తే అపార్ట్ ఫ్రమ్ క్లాస్ 6 hours పెట్టాలి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే అదే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయట్లు ఉండాలంటే రీడ్, రివైజ్, ప్రాక్టీస్, రివైజ్. ఇది ఇంపార్టెంట్. చదవాలి, రివైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ రివైజ్ చేయాలి. సెల్ఫ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరే ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా, ఎక్కడ నేను మళ్ళీ ఇంప్రూవ్ చేసుకునే ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, నా వీకెస్ట్ ఏరియాస్ ఏవి, స్ట్రాంగెస్ట్ ఏరియాస్ ఏవి అని చెప్పి ముందు మీరు మిమ్మల్ని అనలైజ్ చేసుకోవాలి. ఎస్ అది చేయాలి. చూడండి కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము ఎంత రోల్ ప్లే చేయగలం అంటే వీఆర్ జస్ట్ ఏ డైరెక్షన్ షోవర్స్ అనుకోండి. అంటే మేము చూపిస్తాం ఈ దారిలో నడువు అని. సో నడవాల్సిన బాధ్యత అయితే మీదే. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్. ఎందుకు సెల్ఫ్ మోటివేషన్ అంటారంటే చూడండి ఈ ఎగ్జామ్లో మన స్టూడెంట్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే రేపు మార్నింగ్ ఎగ్జామ్, చాలా మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా చేసేది ఏంటంటే రేపు మార్నింగ్ ఎగ్జామ్ నైట్ బుక్ ఎత్తుతారు. నైట్ బుక్ ఎత్తి ఇంకా నైట్ అంతా చదువుకొని మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్తారు. చాలా మంది అలానే చేస్తూ ఉంటారు. చాలా మంది కాదు, ఆల్మోస్ట్ 95% చేస్తారు ఇట్లనే. ఎవరో చాలా రేర్గా డైలీ చదవాలని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ ఎగ్జామ్ ఏంటంటే యూ మస్ట్ స్టడీ ఎవ్రీడే. కన్సిస్టెంట్గా ప్రతిరోజు మీరు టైం దీనిపైన పెట్టాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లు ఈ ఎగ్జామ్ డిఫికల్ట్ ఎక్కడ వస్తుందంటే సబ్జెక్ట్ వ్యాస్ట్నెస్ ఒకటి ప్రాబ్లం అవుతే, ఈ ఎగ్జామ్ టైం స్కేల్ ఏదవుతుందో అది ఇంకొక ప్రాబ్లం. మీరు ఒక 1 year ప్రిపరేషన్ కానీ తీసేస్తే మీరు 1 year ఎగ్జామ్ పైన కూర్చోవాలి. ఓకే, సో ఆ ఎగ్జామ్ టైం స్కేల్ ఏదైతే ఉందో దట్ చెక్స్ యువర్ కన్సిస్టెన్సీ అండ్ యువర్ పేషెన్స్ ఆల్సో. ఈ గ్యాప్లో మీరు డిమోటివేట్ కాకుండా మీరు మోటివేషన్ చేసుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలన్న మోటివేషన్ మీకు ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకపోతే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా ఇబ్బంది. అండ్ మన మంత్ర ఏంటంటే రీడ్, రివైజ్, ప్రాక్టీస్ అండ్ రివైజ్. ఇంతే. ఇలా చేయడం ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్, రివిజన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే చాలా మంది చెప్తుంటారు ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఇక్కడ అయితే సూపర్ పర్ఫెక్ట్. ఓకే, సో యాక్చువల్లీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు సార్? చూడండి ఒకటి ఈ 3 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ యాక్చువల్గా చెప్పాలంటే. ప్రిలిమ్స్ ఈజ్ అన్ ఎంసీక్యూ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటంటే వాడు ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత 4 options ఇస్తాడు అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే వాడు ఏ పాయింట్స్ అయితే మిమ్మల్ని అడుగుతాడో ఆ పాయింట్స్ మీకు తెలియాలి. సో అది తెలియాలంటే మీకు కంప్లీట్గా అవగాహన ఉండాలి ఆ పర్టికులర్ టాపిక్ పైన. సెకండ్ది మెయిన్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఏంటంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. మీరు ఇక్కడ ఆన్సర్స్ రాయాలి అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఎయిర్ పొల్యూషన్ పైన రాయమని చెప్పారనుకోండి. ఎయిర్ పొల్యూషన్ పైన చిన్న 3rd class చదివే పిల్లాడి దగ్గర నుంచి PhD చదివేవాడి దాకా ఈజీగా ఒక 5-6 pages రాస్తారు ఎయిర్ పొల్యూషన్ పైన. కానీ అదే ఎయిర్ పొల్యూషన్ మిమ్మల్ని అదే క్వశ్చన్ అడిగి లిమిటెడ్ స్పేస్ ఇచ్చి మీరు ఈ స్పేస్లోనే మీ ఆన్సర్ని మీరు కన్ఫైన్ చేయాలి అనే ఛాలెంజ్ మీ ముందర పెడితే మీరు ఎలా చేస్తారు దాన్ని? సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరు ఏది ఇంపార్టెంట్ పాయింట్, ఏది నాట్ అన్ఇంపార్టెంట్ పాయింట్, ఇట్లాంటివన్నీ మీరు చూసుకోవాలి. మీరు ముందు ఆథర్కి టాపిక్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారనే దానిపైన మీరు ఫస్ట్ దానిపైన వర్కౌట్ చేయాలి అండ్ మీరు ప్రాపర్ కంక్లూజన్ చేయాలి. సో అది ఒక ఆర్ట్ అండ్ అది ఒక స్కిల్. ఆన్సర్ రైటింగ్ అనేది ఒక స్కిల్, UPSC ఆన్సర్ రైటింగ్ అనేది.
ఓకే అది విచ్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ విచ్ కెన్ బి అప్టైన్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 to 5 months. అంటే జనరల్గా చెప్తున్నా, ఎక్సెప్షన్స్ వాళ్ళు కూడా ఉంటారు. అండ్ లాస్ట్ మీరు ఏదైతే అడిగారో ఇంటర్వ్యూ అని ఏదైతే ఉందో, అండ్ అది ఇంటర్వ్యూ కాదండి, అది పర్సనాలిటీ టెస్ట్ యాక్చువల్గా. ఓకే సో చూడండి, ఆ పర్సనాలిటీ టెస్ట్ అనేది ఏదైతే ఉందో అందులో దే విల్ నాట్ చెక్ యువర్ నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ని ఎప్పుడు చెక్ చేయవాలి, ఎందుకంటే మీ నాలెడ్జ్ ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను తరోగా చెక్ చేసిన తర్వాతనే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు. సో నో నీడ్ ఆఫ్ చెకింగ్ యువర్ నాలెడ్జ్ అగైన్. వాళ్ళు అక్కడ ఏం చెక్ చేస్తారంటే వెదర్ యూ కెన్ బి ట్రైనబుల్ ఆర్ నాట్. ఓకే అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మనిషికి ఏంటంటే అతని లైఫ్లో అతను ఒక యావరేజ్గా 24 yearsకి క్రాక్ చేసామంటే కొన్ని విషయాలపైన అతనికి ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. అవగాహన అంటే దాన్ని ఎవరు మార్చలేనటువంటి స్టీరియోటైపిక్ యాటిట్యూడ్ అనుకోండి. అటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని మనం ట్రైన్ చేయొచ్చునా లేదా ట్రైన్ చేయలేమా, ఇతని పర్సనల్ మెంటాలిటీ ఎటువంటిది, ఇతని పర్సనాలిటీ ఎటువంటిది, ఇవి చెక్ చేయడానికి ఇంటర్వ్యూ కానీ అదే పర్సనాలిటీ టెస్ట్, అందుకే దానికి ఆ పేరు వచ్చింది. సో ఇక్కడ 3 stages, 3 different ప్రాసెస్, 3 different strategies. ఓకే మూడింటిని సో ఫస్ట్ ఆ రెండు టెస్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాతే ఇంటర్వ్యూ, ఐ మీన్ పర్సనాలిటీ టెస్ట్ ని అంతే అనుకోండి. పర్ఫెక్ట్ అని కాదు, జస్ట్ క్వాలిఫై అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలి అండ్ ఏ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయాలంటారు సార్? చూడండి, యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్ చూడండి, ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో ఎథిక్స్, ఎస్ఏ ఆప్షనల్. ఈ 3 పేపర్స్ ఇంజన్స్ ఆఫ్ అవర్ సక్సెస్ అండి. ఈ 3 మనకు మేజర్ స్కోరింగ్ వస్తుంది. ఈ 3 మనం కానీ టాప్ నెంబర్స్ కానీ స్కోర్ చేయగలిగితే మనం పక్కా లిస్ట్లో ఉంటాం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే డోంట్ నో హౌ టు చూస్ దేర్ ఆప్షన్. అంటే చాలా మంది గురించి చెప్తున్నా, అందరి గురించి కాదు. ఎందుకు చూస్ చేసుకోలేరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎట్లుంటుందంటే మామూలు ప్రీవియస్ ట్రెండ్స్ ప్రకారం ఏమని చెప్తారు, ఎవడో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఆంథ్రో చూస్ చేసుకున్నాడంట, సో లెట్స్ టేక్ ఆంథ్రో యాజ్ అన్ ఆప్షనల్. లేదు పబ్బాడ్ వచ్చింది, లెట్స్ చూస్ పబ్బాడ్ యాజ్ అన్ ఆప్షనల్. లేదు జాగ్రఫీ చూస్ చేసుకున్నాడు, లెట్స్ చూస్ జాగ్రఫీ అని చెప్పి అలా వెళ్తున్నారు తప్ప యాక్చువల్గా ఈ ఆప్షనల్ చూస్ చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చూస్ చేసుకోవాలి. ఎలా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. సబ్జెక్ట్ పైన మీకు ఏ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకపోతే చూస్ చేసుకోవడం ఇంపాసిబుల్. సెకండ్, మీకు ఆ ప్రాపర్ మీరు చూస్ చేసుకుంటున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్లో మీకు అండర్స్టాండింగ్ లెవెల్స్ లేదా మెటీరియల్ అవైలబిలిటీ ఉందా, ప్రాపర్ కోచింగ్ ఉందా, అది ఇంపార్టెంట్. మూడోది సబ్జెక్ట్ ఓవర్లాపింగ్. నేను ఇక్కడ ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటే నాకు ఎంతవరకు జిఎస్ఎల్లో కవర్ అవుతుంది అని. నాలుగోది పాస్ పర్సెంటేజ్. లాస్ట్ ఇయర్ ఎంతమంది ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నారు, ఎంతమంది క్లియర్ అయ్యారు. ఈ 4 మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు జనరల్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ జాగ్రఫీ యాజ్ అన్ ఆప్షన్. ఇప్పుడు జాగ్రఫీ తీసుకుంటే జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ, పొలిటికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, మళ్ళీ ఫిలసాఫికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీలో కొన్ని వస్తాయి. సో ఈ ఫిలసాఫికల్ జాగ్రఫీ, ఎన్వైర్మెంటల్ జాగ్రఫీ, ఇట్లా కొన్ని ఉన్నాయి. సో మీకు జాగ్రఫీ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ జాగ్రఫీ తీసుకుంటే ఫిజికల్ జాగ్రఫీ ఆప్షనల్లో ఫిజికల్ జాగ్రఫీ GS1లో కవర్ అయిపోతుంది, సోషల్ జాగ్రఫీ GS1లో వచ్చేస్తుంది, పొలిటికల్ జాగ్రఫీ GS2 పాలిటీలో గుడ్ గవర్నెన్స్లో వస్తుంది, ఎకనామిక్ జాగ్రఫీ GS3లో కవర్ అవుతుంది. ఇట్లా మీకు ఏమవుతుందంటే జాగ్రఫీ బీయింగ్ వెరీ వ్యాస్ట్ ఆప్షనల్ విచ్ ఇస్ నాట్ డినైడ్, బట్ మీకు 60% ఆఫ్ ది GS సిలబస్ కవర్ అయిపోతుంది. మనకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఇవాళ మార్నింగ్ మీరు GS1 రాస్తే మధ్యాహ్నం GS2, రేపు మార్నింగ్ GS3, మధ్యాహ్నం GS4, ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆప్షనల్ పేపర్ 1, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ 2, కంటిన్యూ మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. కంటిన్యూ. సో ఇక్కడ ఇలా మీకు ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు మీకు రివిజన్ చేసే టైం ఎక్కడ ఉంది? చూడండి, ఓవరాల్గా మీరు అప్రాక్సిమేట్గా 14 to 16 సబ్జెక్ట్స్ ఉంటాయి దీంట్లో. మీరు ఇంకా రివిజన్ చేసే టైం లేనప్పుడు మీరు ఎలా మీకు పర్ఫెక్షన్ని మీరు అక్కడ ప్రజెంట్ చేయగలరు? అందువల్ల మీరు ఏం చేయాలంటే ఓకే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ చూస్ చేసుకున్నాను. సో నేను ఎప్పుడైతే జాగ్రఫీ చదువుతున్నానో ఆటోమేటిక్గా GS ప్రిపేర్ అయిపోతున్నాను. అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో మీరు చాలా రూత్లెస్గా ఉండాల్సిన ఏరియా ఏమంటే టైం మేనేజ్మెంట్. మీరు ఎలా అంటే నేను ఎంత టైం స్పెండ్ చేస్తున్నా, నాకు ఎన్ని మార్క్స్ రిటర్న్ వస్తున్నాయి, అది చాలా చూసుకోవాలి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 days పెడుతున్నాను, నాకు 2 marks వస్తుంది. నో, ఐ డోంట్ వాంట్ దట్ 2 marks. అదే నేను ఒక 2 days పెడుతున్నాను, నాకు ఒక 10 marks 15 marks వస్తున్నాయి, ఐ గో ఫర్ దట్. నేను ఎంత టైం నా ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎన్ని మార్క్స్ నాకు రిటర్న్ వస్తున్నాయి, అంత రూత్లెస్ ఉండాలండి దీంట్లో సివిల్ సర్వీస్లో. ఎందుకంటే టైం ఈజ్ మోర్ క్రూషియల్, వెరీ వెరీ క్రూషియల్.
మీరు ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయాలంటే ఎప్పుడైతే మనం టైం క్రూషియల్ అని చెప్పి అనుకుంటామో దెన్ గో ఫర్ సచ్ ఎ సబ్జెక్ట్ విచ్ రెడ్యూసెస్ టు ఫోకస్ టు గివ్ స్పెషల్ ఎంఫసైజ్ ఆన్ అదర్ సబ్జెక్ట్స్. అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎటువంటి సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలంటే మనము వేరే సబ్జెక్ట్స్కి ప్రత్యేకంగా దానికి టైం కేటాయించాల్సిన అవసరం లేకుండా మనం దాని చదివితే ఇది క్లియర్ అయిపోవాలి. సో అటువంటి సబ్జెక్ట్ని కానీ చూస్ చేసుకున్నానంటే మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయొచ్చు, సో ఇంకా బెటర్గా ప్రజెంటేషన్ చేయొచ్చు. సో దీనన్నిటికీ బేస్ మనం చూస్ చేసుకునే దాని మీద బేస్ అయి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. మన మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్న ఏరియాస్ కూడా ఇవే. సో చాలా మందికి ఎలా చూస్ చేసుకోవాలో తెలియకుండానే ఇలా ఫెయిల్ అవుతున్నారా? అవును, నా ఉద్దేశంలో ఆల్మోస్ట్ అంతే. ఒకటి చూడండి, కొంతమంది ఎలా చూస్ చేసుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్జెక్ట్ చాలా చిన్నదిరా, ఈజీగా పాస్ అయిపోతాం అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఏ సబ్జెక్టు చిన్నది కాదు. యూపీఎస్సీ ఏ విధమైన అనాలిసిస్లో పెడుతుందిరా అంటే ప్రతి సబ్జెక్ట్కి దాని యొక్క ఈక్వల్ డిఫికల్టీలోనే పెడుతుంది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద కేస్ ఫిలాసఫీ సబ్జెక్ట్ తీసుకోండి. అందరూ ఏమంటారంటే చాలా తక్కువ సిలబస్, మనం 1 monthలో కవర్ చేసేయచ్చు, 45 daysలో కవర్ చేసేయచ్చు, అది ఇది అని చెప్పి చెప్తారు. బట్ అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఫిలాసఫీ సబ్జెక్ట్ మీకు చూడడానికి చిన్నది అనిపించినా అండర్స్టాండింగ్ కేపబిలిటీలో ఫిలాసఫీ చాలా డిఫికల్ట్ ఉంటుంది. సేమ్ కేస్ మీకు ఏదైనా సరే అండి, యూపీఎస్సీ ఏది ఈజీ సబ్జెక్ట్ అని పెట్టదు, ఏది డిఫికల్ట్ సబ్జెక్ట్ అని పెట్టదు. సబ్జెక్ట్స్ అన్నింటినీ ఒకే స్టాండర్డ్లో పెడుతుంది. మీకు సబ్జెక్ట్ వ్యాస్ట్ అనిపించచ్చు, కాకపోతే ఈజీగా అండర్స్టాండబిలిటీ ఉంటుంది. సబ్జెక్ట్ మీకు చాలా చిన్నది అనిపించచ్చు, కానీ అండర్స్టాండింగ్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. అండ్ మీకు తెలిసి ఉంటుంది ఫిలాసఫీ ఈజ్ నాట్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో అలా. అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగా చదివి బాగా ప్రిపేర్ అయితే కూడా మరి ఎందుకు సార్ ఫెయిల్ అవుతున్నారు? చూడండి, ఎగ్జామ్ బాగా చదివి ప్రిపేర్ అవుతున్నట్లనే కాదు, యాక్చువల్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ మనం కరెక్ట్గా కానీ తెలుసుకోగలిగితే ఈ ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. సగం మంది ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక ఫెయిల్ అయ్యే వాళ్ళే ఎక్కువ. ఒకటి చూడండి, యూపీఎస్సీ ఎగ్జామ్ని మనం ఇంతవరకు మన లైఫ్లో చూసిన కన్వెన్షనల్ ఎగ్జామ్స్తో ఎప్పుడు ఈక్వల్ చేసి చూడకూడదు. అదే ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద కేస్ మనం బీటెక్ కానీ స్కూలింగ్ కానీ తీసుకోండి. దెర్ బి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి ఎలాగో క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ని అలానే రాసేస్తాం. అదేవిధంగా యూపీఎస్సీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. ఏంటి, ఉమెన్ ఇష్యూస్ ఎప్పుడు ఇంపార్టెంట్, ఎకనామీ స్లో డౌన్ ఎప్పుడు అదొక ఇంపార్టెంట్ ఏరియా, మళ్ళీ పేపర్లో వచ్చే కరెంట్ అఫైర్స్, పొలిటికల్ ఇష్యూస్ అది ఇంపార్టెంట్ ఏరియా. ఇవన్నీ ఇంపార్టెంటే, కాకపోతే ద వే దే ప్రజెంట్ యూ, అదే ద వే దే ఆస్క్ యూ ది క్వశ్చన్ దట్ డిఫర్స్. వాళ్ళు మార్చేస్తారు క్వశ్చన్. అప్పుడు మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీరు ఎట్లా ఆన్సర్ చేయాలనేది పెద్ద మీకు దాన్ని ఏమంటారు ప్రాక్టీస్, లేకపోతే అదొక పెద్ద పద్మవ్యూహం లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2016లో ఒక ఎస్సే అడిగారు, న్యూ ఉమెన్ అండ్ ఇండియా అని. చూడండి, ఉమెన్ అండ్ ఇండియా ఎస్సేకి ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. ఉమెన్ న్యూ ఇండియా ఎస్సే ఇంకో విధంగా రాయాలి. న్యూ ఉమెన్ న్యూ ఇండియా ఇంకో విధంగా. అర్థమవుతుంది అంటే ఒకే పదమే యూపీఎస్సీలో అంటే చాలా వేస్లో అడుగుతారు. ఇప్పుడు అది ఎట్లా వస్తుందంటే చెప్తా చూడండి. జనరల్గా యూపీఎస్సీ ఎప్పుడు ఇంక ఎక్కువ క్వశ్చన్ ప్రింట్ చేయదు, పేపర్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి కొత్త వర్డ్స్ యాడ్ చేయదు. వాళ్ళు ఒక వర్డ్ యాడ్ చేస్తారంటే కంపల్సరీగా మీరు ఆ పర్సెప్షన్ వాళ్ళకి చూపించాల్సిందే, తప్పదు, వేరే ఆప్షన్ లేదు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఉమెన్ ఇండియా అంటే ఇండియాని మీరు ట్రెడిషనల్గా తీసుకోండి, ట్రాన్స్ఫార్మ్ ఎట్లా చేస్తారో చూడండి, కానీ న్యూ ఉమెన్ గురించి రాయండి. ఓకే, అదే ఉమెన్ న్యూ ఇండియా అంటే ఒకప్పుడు ఇండియా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, సోషల్గా కానీ ఎకనామిక్గా కానీ పొలిటికల్గా కానీ ఉమెన్ దానికి ఎలా అడ్జస్ట్ అవుతున్నారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ పైన ఎంఫసైజ్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, సో ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలియక ఫెయిల్ అయ్యే వాళ్ళే చాలామంది, ఆల్మోస్ట్ 70 to 80% వీళ్ళే ఉంటారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే చదువుతారు, వీళ్ళందరూ బాగా చదువుతారు, ప్రాబ్లం ఏమీ లేదు, కానీ ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ కేటగిరీ వాళ్ళు చదువుతారు, బాగా ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్ స్ట్రెస్తో పోగొట్టుకుంటారు. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుందని అంటే మీకు అది ఆటోమేటిక్గా మన పైన మనకు తెలియకుండానే మనకు భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ అని చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతారు. అది నిజమే అండి. కాకపోతే ఈ స్ట్రెస్ ఏంటంటే మన పైన మనం బిల్డ్ చేసుకునే స్ట్రెస్ కాకుండా పేరెంట్స్ నైబర్స్ ఎవరవుతుంటారు వాళ్ళు బిల్డ్ చేసే స్ట్రెస్ ఇంకా ఎక్కువ. సో ఆ ఇష్యూస్ ఉంటాయి. అండ్ మూడో కేటగిరీ చదవని వాళ్ళు, అసలు వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది పియర్ ప్రెషర్
ఫ్రెండ్స్ గురించో లేదా ఫ్యామిలీలో బయట నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను చెప్పుకోవడానికి దానికో దీనికో ప్రిపేర్ అవుతారు. ఓకే. అండ్ సొసైటీ కోసం అన్నట్టు. అండ్ వాళ్ళు పెద్దగా ఫోకస్ చేయరు, ఇంకా వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మేజర్గా వీళ్ళు ఎందుకు ఎగ్జామ్ ఫెయిల్ అవుతారంటే బికాస్ దే డోంట్ నో హౌ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. సార్ ఎవ్రీ ఇయర్ ప్రిలిమ్స్లో 50% పైగా క్వశ్చన్స్ మీ బుక్స్ నుండి వస్తున్నాయి. సో ఎలా సాధ్యమవుతుంది అంటారు? చూడండి, యాక్చువల్గా ఐఏఎస్ ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిలిమ్స్, ఎస్పెషల్లీ ఫిలిమ్స్ పాయింట్ కానీ తీసుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ స్టార్టింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ట్రెండ్స్ కానీ చూస్తే వాళ్ళు ఓన్లీ ఆ లిమిటెడ్ ఏరియాస్ ఏమవుతుంటే ఆ లిమిటెడ్ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొత్త ఏరియాస్కి వెళ్ళేటి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకోండి, దే ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ గవర్నెన్స్ రాదర్ దాన్ ఫిలాసఫీ అండ్ కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ పైన కన్నా. ఇక్కడ అండ్ మనం మేజర్గా చేయాల్సింది ఏమంటే ఎప్పుడైతే మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఇది ముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రెఫర్ చేస్తే ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారో మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా కరెంట్ అఫైర్స్ని మీరు స్పెసిఫై చేసి చదువుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ టాపిక్ పైన మీకు కంప్లీట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి ఫస్ట్ కేస్. నెక్స్ట్ ఆ టాపిక్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆర్గనైజేషన్స్ కానీ లేదా మినిస్ట్రీస్ కానీ ఏదైతే ఉంటుందో దాని బ్యాక్గ్రౌండ్ కానీ లేదా వాటి యొక్క బ్రీఫ్ హిస్టరీ తెలుసుకోవడం కానీ ప్రజెంట్ చైర్మన్ కానీ ఇట్లాంటివి ఏదైతే ఉంటుందో వాటి గురించి లైట్గా ఒక మాదిరిగా అవగాహన తెచ్చుకోవడం కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. మా ఎక్స్పీరియన్సెస్లో మేము చూసినవి ఇవే. సో దీంట్లో మేము ఏం చేస్తున్నామంటే ఏ క్వశ్చన్స్ ఎగ్జామ్లో మోస్ట్ ప్రాబుల్ ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మేము ముందుగానే గెస్ చేయగలుగుతున్నాము. గెస్ చేసి మనము వాటిని అటువంటి ఏరియాస్ని మేము కరెంట్ అఫైర్ బుక్స్లో ఇన్వాల్వ్ చేసి దాన్ని మ్యాక్సిమం లిమిటెడ్గా లేదా ఎంత సింప్లిఫై చేయగలిగితే అంత సింప్లిఫై చేసి స్టూడెంట్స్కి ఇస్తాం. ఓకే. అందు కారణం చేత ఏమవుతుందిరా అంటే ఈజీగా స్టూడెంట్స్ కూడా ఫిలిమ్స్ని క్లియర్ చేయగలుగుతున్నారు. మాకు మోర్ దాన్ 90% పాస్ పర్సంటేజ్ ఉందండి ఫిలిమ్స్లో. అండ్ ఎప్పుడు కూడా సరే మేము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ రోజు మాకు 50% కన్నా క్వశ్చన్స్ తగ్గలేదు. ఈ ఇయర్ అప్రాక్సిమేట్గా మాకు 74 క్వశ్చన్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్గా 60 క్వశ్చన్స్ మా బుక్స్ నుంచి అండ్ 14 క్వశ్చన్స్ మా కరెంట్ టెస్ట్ సిరీస్ నుంచి. సో ప్రతి ఇయర్ ర్యాంక్ రావడం ఎలా సాధ్యమవుతుంది మీకు? చూడండి, నేను మీకు ఆల్రెడీ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవడం ఏంటంటే చూడండి, వన్స్ ఇఫ్ ఏ స్టూడెంట్ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి అతను ఈ ఫీల్డ్ ఎప్పుడైతే ఎంచుకున్నప్పుడే అతనికి ఆల్మోస్ట్ 80 to 90% మెంటల్గా కమిట్ అయ్యే వస్తాడు, నేను కంపల్సరీగా ఎగ్జామ్ కొట్టాలి అని. ఎప్పుడైతే అతనికి టీచింగ్ సరిగా లేక, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ ఇఫ్ హీ ప్రిఫర్స్ ఢిల్లీ ఆర్ సమ్ అదర్ ప్లేస్, ఏదర్ ఫ్యాకల్టీకి సరిగా ఎక్స్పీరియన్స్ లేకపోవడమో లేదా అతను ఈ ప్రజెంట్ ట్రెండ్స్కి తగినట్టుగా టీచ్ చేయలేకపోవడమో లేదా అతనికి స్టూడెంట్కి కరెక్ట్గా కాన్సెప్ట్స్ పైన క్లారిటీ లేకపోవడమో, ఇటువంటి కారణం చేత ఏమవుతుందంటే మెల్లమెల్లగా సబ్జెక్ట్ పైన అతనికి ఇంట్రెస్ట్ పోతుంది. మేము వాటిని మెయింటైన్ చేస్తాం ఇక్కడ. అంటే సబ్జెక్ట్ స్టూడెంట్స్తో మనం అతనికి కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చే విధంగా ఎవ్రీడే ఎగ్జామ్స్ పెట్టడం, వీక్లీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని రివ్యూ చేయడం, ఇలాంటివి చేస్తాం. ఇదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, ఎప్పుడైనా సరే ఒక స్టూడెంట్ ఐఏఎస్కి వస్తున్నప్పుడు అతనికి ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి మీరు ఇలా చదివితే పాస్ అవుతారని చెప్తే నా ఉద్దేశంలో ఆల్మోస్ట్ 90% కన్నా పై స్టూడెంట్స్ ఆ హార్డ్ వర్క్ చేయడానికి రెడీ అవుతారు. మేము మా ఎక్స్పీరియన్సెస్లో మా పర్సనల్గా మా సక్సెస్ ఫెయిల్యూర్స్ చూసాము, మా ఫ్రెండ్స్ ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళ సక్సెస్ ఫెయిల్యూర్స్ చూసాము, మన స్టూడెంట్స్ యొక్క సక్సెస్ ఫెయిల్యూర్స్ చూసాము. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పి వాళ్ళకి అరే ఈ విధంగా చేస్తే మీరు పాస్ అవ్వగలరు, ఈ విధంగా చేయకపోతే మీరు పాస్ అవ్వలేరు. సో ఇది ఒకప్పుడు వాడు ఇదే మెథడ్ ఫాలో అయ్యి ఫెయిల్ అయ్యాడు, సో ప్లీజ్ డోంట్ ప్రిఫర్ దట్ మెథడ్ అని చెప్పి మనం చేస్తున్నటువంటి ఈ సజెషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మేజర్గా మనం ఎప్పుడూ ఫోకస్ చేసేది ఒకటే ఏరియా, మన మంత్ర రీడ్, రివైజ్, ప్రాక్టీస్, రివైజ్. మీరు ఆల్రెడీ చెప్పారు ఇలానే చేస్తేనే డెఫినెట్లీ. అంటే ఇలానే అని చెప్పలేమండి, బట్ ఫర్ అస్ ఇట్ వర్క్. ఇంకోరి గురించి మనం పెద్దగా కామెంట్ చేయలేము, కానీ మాకు ఇది బాగా వర్కౌట్ అయింది. అందుకనే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడే మాకు వీ స్టార్ట్ విత్ వెరీ ఫ్యూ స్టూడెంట్స్ అండి. ప్రిసైజ్గా చెప్పాలంటే ఇద్దరు, దాంట్లో ఒకటికి ఆల్ ఇండియా 52 ర్యాంక్, మళ్ళీ 4 జాయిన్ అయ్యారు, ఒకటికి 411 వచ్చింది ర్యాంక్, అండ్ మళ్ళీ 8 మెంబర్స్ జాయిన్ అవుతే 101 వచ్చింది తనకి ర్యాంక్. చూడండి, బేసిక్గా వీ స్టార్టెడ్ దిస్ ఇన్స్టిట్యూట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అండి. ప్యాషన్తో స్టార్ట్ చేస్తూ వచ్చాము, ప్యాషన్తోనే ర్యాంక్స్ తీసుకొని పోతున్నాము. సార్ ఈ మధ్య ఆన్లైన్ క్లాసెస్ ట్రెండ్ అవుతుంది, సో దాని మీద మీ అభిప్రాయం? చూడండి, ఆన్లైన్ క్లాసెస్ ఈ మధ్య ప్రిఫర్ చేయొచ్చు, కానీ బట్ పర్సనల్గా నాకు దానిపైన అంత బెటర్గా అభిప్రాయం లేదండి. ఎందుకు లేదంటే ఒకటి చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ మై స్టూడెంట్, అతనికి ఒక పద్ధతిలో చెప్తాను,
అతనికి అర్థం కాలేదనుకోండి, దెన్ ఐ టేక్ ఎ డిఫరెంట్ ఎగ్జాంపుల్ అండ్ ఐ టీచ్ హిమ్ ఇన్ డిఫరెంట్ మెథడ్. Yeah. అదే ఆన్లైన్ క్లాసెస్ అనుకోండి, అది ఎట్లుంటుందంటే అతను మళ్ళీ దాన్ని రివైండ్ చేసి మళ్ళీ ప్లే చేయాల్సి వస్తుంది తప్ప అతనికి చూడండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కాలేదనే కదా అతనికి డౌట్ వచ్చింది. సో మళ్ళీ మనం అదే పాయింట్ని మళ్ళీ అదే చెప్పాం అనుకోండి, అతనికి ఆ డౌట్ ఎలా ఉంటుందంటే అంత క్లారిటీ రాదనేది నా అభిప్రాయం. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు ఆ టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో దట్ ఆల్వేస్ బెనిఫిట్స్ స్టూడెంట్. ఎందుకంటే చూడండి ఈ టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది స్టూడెంట్ యొక్క సబ్జెక్టే కాకుండా అతని యొక్క మారల్ సపోర్ట్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. అందువల్ల ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రిఫర్ చేయొచ్చు, కానీ ఎప్పుడంటే వెన్ యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. ఇంకా లేదు నాకు వేరే ఆప్షన్ లేదు, లేదా నేనున్న చోట నాకు కోచింగ్ దొరకట్లేదనో, లేదా ఇంకొకటో ఏదైతే మీ పర్సనల్ రీజన్స్ ఉంటాయో, ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ని ప్రిఫర్ చేయొచ్చు తప్ప ఊరికే మనం ఆన్లైన్ చేసుకుంటాము ఆన్లైన్ క్లాసెస్కి వెళ్తాం అనేది అంత కరెక్ట్ పాయింట్ అయితే కాదనేది నా. సో డైరెక్ట్గా రీచ్ అవ్వదు అనమాట మీరు చెప్పేదానికి, అంటే ఆన్లైన్ బట్టి రీచ్ అవ్వాలని నేను చెప్పానండి. కాకపోతే మీకు నాకు చెప్పాను కదా, మీకు చెప్పిన పాయింట్నే మీకు అర్థం కాకపోతే మేము ఇంకొక వేలో చెప్తాం. అదే మీకు ఆన్లైన్ క్లాసెస్లో నేను ఒక మెమరీ కార్డు వీడియోని ఇచ్చేసి దీన్ని చూసుకొని చదువుకోండి అని చెప్తే మీకు అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది నాకు అది ఇప్పటికీ డౌటే. సో ఐ డోంట్ సజెస్ట్ దట్ బేసిక్గా. అండ్ సివిల్స్కి గ్రూప్స్కి మధ్య తేడా ఏంటి సార్? చూడండి యాక్చువల్గా ఈ సివిల్ సర్వీస్ కానీ గ్రూప్స్ కానీ వీళ్ళ యొక్క ఎవాల్యుయేషన్ ఎట్లా జరిగిందంటే, ఎవల్యూషన్ అన్నట్టు కరెక్ట్గా సివిల్ సర్వెంట్స్ ఆర్ ఆల్వేస్ డెసిషన్ మేకర్స్. గ్రూప్ ఆఫీసర్స్ ఎవరవుతుంటారో వీళ్ళంతా డెసిషన్ ఇంప్లిమెంటేటర్స్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద కేస్ ఐఏఎస్ అనుకోండి, ఐఏఎస్ ఆయన డెసిషన్ తీసుకుంటాడు, ఆ కింద ఎంఆర్ఓ విఆర్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెసిషన్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో కానీ వీళ్ళకి ఎక్కువ అనలైజింగ్ స్కిల్స్ అనేది ఐఏఎస్ వరకు పెట్టారు, వీళ్ళకంతా ఏంటంటే మెమరైజింగ్ స్కిల్స్ ఇట్లాంటిది ఏదవుతుందో అది వచ్చింది. కానీ ఎప్పుడైతే మనకి ఇప్పుడు బాటమ్ లెవెల్కి గవర్నెన్స్ వెళ్ళిందో, ఎప్పుడైతే లోయెస్ట్ లెవెల్ ఆఫీసర్ కూడా డెసిషన్ మేకర్ అయ్యాడో, దెన్ ఆ వే ఆఫ్ క్వశ్చన్స్ అడగడం కానీ వే ఆఫ్ ప్రిపరేషన్ పద్ధతులు కానీ మారిపోయాయి. ఇప్పుడు మన రీసెంట్ ట్రెండ్స్ కానీ తీసుకుంటే, మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకుంటే, సివిల్స్కి గ్రూప్స్కి తేడా అనేది ఆల్మోస్ట్ సబ్జెక్ట్లో మనకు కొంచెం వేరియేషన్ వచ్చినప్పటికీ కూడా మిగిలిన వాటిలో ద వే ఆఫ్ క్వశ్చనింగ్ అనే దాంట్లో అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతాం. ఈ మారిన గ్రూప్ 1 ప్యాటర్న్ కానీ మీరు కానీ చూసినట్లుగానైతే గ్రూప్ 1 ప్యాటర్న్ ఈజ్ నథింగ్ బట్ సివిల్ సర్వీస్. సివిల్ సర్వీసెస్లో మీరు కానీ ఆప్షనల్ సబ్జెక్ట్ కానీ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసేస్తే మీకు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో అదే సబ్జెక్ట్ని గ్రూప్ 1 పెట్టారు, ఏపీ సిలబస్ ఇంక్లూడ్ చేసి. ఓకే సార్, సివిల్స్కి ప్రిపేర్ అయితే గ్రూప్ ఎగ్జామ్స్ పాస్ అవుతారా? పాస్ అవుతారండి, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సివిల్స్కి మన స్టేట్ ఎస్పెషల్లీ నేను ఆంధ్రప్రదేశ్ గురించి అన్నమాట, మన స్టేట్ గ్రూప్ ఎగ్జామ్స్ గురించి. సివిల్స్కి గ్రూప్స్కి తేడా కానీ మీరు కానీ గమనించినట్లయితే సివిల్స్లో ఎట్లుంటుందంటే జనరల్ పిక్చర్ కానీ చూస్తే సివిల్స్లో వరల్డ్ ఇండియా అన్నట్లు ఉంటుంది, అదే మన గ్రూప్స్లో తీసుకుంటే ఇండియా ఏపీ అన్నట్లుగా ఉంటుంది. సో ఇక్కడ ఏపీ కంటెంట్ ఏదవుతుందో అది చదువుకోవాలి మీరు అంతే. ఇక్కడ ఏంటంటే చూడండి అఫ్ కోర్స్ మీకు ఒక కంప్లీట్గా ఒక న్యూ టాపిక్ ఇంట్రడ్యూస్ అయినప్పటికీ కూడా బట్ యు ఆర్ ట్రైన్డ్ అట్ హైయర్ లెవెల్. సో హైయర్ లెవెల్లో ట్రైన్ అయి ఉంటారు కాబట్టి మీకు ఈ ఎగ్జామ్ ఏదవుతుందో దీన్ని ప్రిపేర్ అవ్వడం కానీ లేదా ఈ ఎగ్జామ్ని మీరు అటెంప్ట్ చేయడం కానీ మీకు చాలా ఈజీగా ఉంటుంది. కావాలంటే మీరు రీసెంట్ ట్రెండ్స్ కానీ అనలైజ్ చేసినట్లుగానైతే ఎవడైతే గ్రూప్ 1 టాపర్ కానీ గ్రూప్ 2 టాపర్స్ కానీ ఉన్నారో వీళ్ళెవరు స్పెసిఫిక్గా లేదా ఎక్స్క్లూజివ్గా మేము గ్రూప్ 1కే చదివి మేము ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాము లేదా గ్రూప్ 1కే చదివి మేము ఇట్లా ప్రిపేర్ అయ్యాము అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరూ సివిల్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు వచ్చి గ్రూప్స్ రాశారు, గ్రూప్స్ని క్రాక్ చేస్తున్నారు. ఓకే, అఫ్ కోర్స్ మీకు ఇందాక నేను చెప్పినట్లే సిలబస్లో మీకు తేడా ఉన్నప్పటికీ కూడా మీకు ఆన్సర్ ప్రజెంటేషన్ మీరు రెగ్యులర్ గ్రూప్స్ క్యాండిడేట్స్ కన్నా సివిల్ సర్వీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కొద్దిగా హయ్యర్ లెవెల్లో ప్రజెంట్ చేస్తారని మామూలుగా ఉంది. అందుకని వాళ్ళు ఎక్కువ దీన్ని క్రాక్ చేయగలుగుతున్నారనేది మనకు రీసెంట్ రిజల్ట్స్ ఏవవుతుంటాయో రిజల్ట్స్ మనకు చాలా క్లియర్గా మనకు జస్టిఫై చేస్తున్నాయి నా స్టేట్మెంట్ని. సో అలా ఇప్పుడు సివిల్స్ చదివిన వాళ్ళు గ్రూప్స్ రాయొచ్చును వాళ్ళు గ్రూప్స్ ఈజీగా కూడా క్రాక్ చేయొచ్చు. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. సో డిగ్రీతో పాటు ఐఏఎస్ అండ్ ఇంటర్తో పాటు ఐఏఎస్ ఈ మధ్య ట్రెండ్గా మారుతుంది. సో దీనిపై మీ అభిప్రాయం? లేదండి, యాక్చువల్గా ఇది మంచి ట్రెండే, దీన్ని వెల్కమ్ చేస్తాం మేము. చూడండి ఒకటి ఈ మధ్య మనం పేపర్లో కూడా చూసినట్లు ఉంటాం, అమ్మాయి డిగ్రీ పాస్ అయిపోయింది వెంటనే ఐఏఎస్ క్రాక్ చేసింది, లేదా అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసిందో లేదా అబ్బాయి క్రాక్ చేశాడని చెప్తాం. ఎందుకు చెప్తాం అంటే ఒకటి వీళ్ళంతా ఎవరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, జస్ట్
ఇఫ్ ఈ సర్చ్ ఎవాల్యుయేట్ దర్ బ్యాక్గ్రౌండ్, ఎగ్జామిన్ దర్ బ్యాక్గ్రౌండ్ అని కానీ చూస్తే Okay. రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళందరూ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే వీళ్ళు ఐఏఎస్ అవ్వాలన్న వీళ్ళ గోల్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క యూజీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా తేలికపాటికి తీసుకుంటారు. లైక్ డిగ్రీని చూస్ చేసుకుంటారు. డిగ్రీని చూస్ చేసుకుని దానిపైన చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు. మ్యాక్సిమం టైం అంతా వాళ్ళు ఏం చేస్తారంటే ఐఏఎస్ పైన ఎంఫసైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు మీరు క్యుములేటివ్గా కానీ తీసుకుంటే వాళ్ళు 3 years ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి ఒకసారి ఎగ్జామ్ రాస్తారు. సో 3 years ప్రిపరేషన్ వాళ్ళకి ముందు నుంచి ఉంటుంది కాబట్టి ఈజీగా క్రాక్ చేస్తారు. ఓకే. సో ఆ ట్రెండ్ అనేది ఐ ఆల్వేస్ వెల్కమ్. కానీ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఐ థింక్ ఇట్స్ టూ అర్లీ, బట్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఈజ్ ఆల్వేస్ ఎ వెల్కమింగ్ ట్రెండ్. మన దగ్గర ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇప్పుడు సెకండ్ బ్యాచ్ రన్ అవుతుందండి. అండ్ వీఆర్ వెరీ షూర్ స్టూడెంట్స్ అసలు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే రెగ్యులర్ స్టూడెంట్స్తో ఆన్ పార్ ఉన్నారు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ వాళ్ళు. అండ్ మనం అనుకుంటాం జనరల్గా ఏమంటే చిన్న డిగ్రీ చదువుతుంది వీళ్ళకి ఏమర్థం అవుతుంది ఐఏఎస్ సిలబస్ అని. యాక్చువల్గా అలాంటి కామెంట్స్ ఎవరైతే పాస్ చేస్తారో ఐ థింక్ దే ఆర్ టూ అంటే అంత ప్రాపర్గా డెసిషన్ మేకర్స్ కాదనేది నా అభిప్రాయం. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఏదైతే ఉంటుందో చూడండి, ఏ స్టూడెంట్ కైనా సరే సబ్జెక్ట్ అర్థమవుతుందా అర్థమయ్యేటట్టు చెప్పి అతను ఎలా ప్రజెంట్ చేయాలని కానీ చెప్తే అతని ఆన్సర్ బ్యూటిఫుల్గా ఉంటాయి. మన దగ్గర ఇప్పుడు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది. స్టూడెంట్స్ ఎంత ఎక్స్ట్రాడినరీ ఆన్సర్స్ ప్రజెంట్ చేస్తారంటే అసలు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే విల్ క్లియర్ ద ఎగ్జామ్. చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం మేము. వాళ్ళ స్టూడెంట్స్ ఎట్లుండే అంటే ఆన్ పర్ మా రెగ్యులర్ ఐఏఎస్ బ్యాచ్ ఎవరితో ఉన్నారో వాళ్ళకన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళకు వస్తున్న మార్క్స్ కానివ్వండి, లేదా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న ఆన్సర్స్ కానివ్వండి, లేదా వాళ్ళు చూపిస్తున్నటువంటి ఫోకస్ కానివ్వండి, ఎట్లా ఉంటుందంటే ఇంకా ఆ ఇన్స్టింక్ట్ అనేది కిల్లర్ ఇన్స్టింక్ట్ చదువుతుంటారు వాళ్ళు. అంత బాగా వాళ్ళు ప్రిఫర్ చేస్తుంటారు, అంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు అండ్ అంత బాగా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో ఇది ఐ ఆల్వేస్ వెల్కమ్ దెమ్ అండి. బట్ నా ఇంటర్ ప్లస్ ఐఏఎస్ యాజ్ యూజువల్ ఇందాక నేను చెప్పినట్టు బిట్ టూ అర్లీ అని చెప్తాను, బట్ తప్పోదే కాదు. బట్ స్కూలింగ్ ప్లస్ ఐఏఎస్ అని చెప్పి ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అది అంత మంచిది కాదండి. సో స్కూలింగ్ నుంచి ఐఏఎస్ అనేది కొంచెం చాలా టఫ్ అని కాదండి, బేసిక్గా వాళ్ళకి అసలు ఏం నాలెడ్జ్ ఉండదని కాదు. ఎట్లుంటుంది అంటే ఇది వాళ్ళు చెప్పడం కూడా ఏమి ఉండదండి, అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోండి. థ్యాంక్ యూ సార్. మీరు మీ ఎక్స్పీరియన్స్ని అలాగే మీ వ్యూస్ని మాతో షేర్ చేసుకున్నారు అండ్ ఐఏఎస్ మీద ఉన్న అపోహల్ని కూడా తొలగించారు. కానీ ఐఏఎస్ సాధించాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు సార్? ఐఏఎస్ సాధించాలంటే పర్సనాలిటీ పరంగా అతనికి స్పెసిఫిక్గా ఈ క్వాలిటీసే ఉండాలని చెప్పి దాంట్లో మనం స్పెసిఫై చేసేది ఏం లేదండి. కాకపోతే ఐఏఎస్ ఎగ్జామ్ మనం పాస్ అవ్వాలన్నా లేదా ఐఏఎస్ అవ్వాలన్నా ఒక్కటే మనకున్నదా ఇందాక నేను చెప్పినట్టు కమిట్మెంట్, డెడికేషన్, హార్డ్ వర్క్, ఇవి కంపల్సరీగా ఉండాలి. ఇవి లేకుండా అతను పాస్ అవుతాడనే ఛాన్సెస్ చాలా తక్కువ. నెక్స్ట్ ఎలా ప్రిపరేషన్ చేయాలి, ప్రిపరేషన్లో ఎలా అతను ముందుకు వెళ్ళాలి అంటే రీడ్, రివైజ్, ప్రాక్టీస్, రివైజ్, అలా చదవాలి, రివైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ రివైజ్ చేయాలి. అండ్ సెల్ఫ్ మోటివేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ హార్డ్ వర్క్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఎప్పుడైతే మీరు ఈ క్వాలిటీస్ అని మీరు ఇంక్లూడ్ చేసుకుంటారు లేదా ఇన్కల్కేట్ చేసుకుంటారో ఆటోమేటిక్గా ఈ ఎగ్జామ్ అనేది చాలా చిన్న ఎగ్జామ్, ఈజీగా పాస్ అవ్వచ్చు. చూడండి ప్రతి క్వశ్చన్ని యాంటిసిపేట్ చేయొచ్చు. మీరు మీ ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో మీరు దాన్ని కానీ మీరు కరెక్ట్గా చేసుకోగలిగారంటే ఎగ్జామ్ బ్రహ్మాండంగా మీరు పర్ఫామ్ చేస్తారు. మీరు కోరుకున్నటువంటి సర్వీస్ ఏదవుతుందో ఆ సర్వీస్ని మీరు ఈజీగా చేరుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ వర్డ్స్ అలాగే మీ వ్యూస్ని మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ వన్స్ అగైన్ మీ స్టూడెంట్స్కి కంగ్రాట్స్ అండ్ మీకు మీ స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఐఏఎస్ పరీక్షల యందు వరుస ర్యాంకులతో విజయ ప్రభంజనం సృష్టిస్తున్న మన తిరుపతి కేఎస్ఆర్ విద్యార్థులు స్థాపించిన సంవత్సరం నుంచే ఐఏఎస్ ప్రిలిమ్స్ లో 50% పైగా ప్రశ్నలు మన కేఎస్ఆర్ మెటీరియల్స్ నుంచి వచ్చినవి. స్మార్ట్ క్లాస్ రూమ్స్, సరళీకృత పద్ధతులలో ఢిల్లీ ఫ్యాకల్టీ చే ఉత్తమ శిక్షణ, టెస్ట్ సిరీస్ అండ్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మా ప్రత్యేకతలు. మరిన్ని వివరాలకు కేఎస్ఆర్ ఐఏఎస్ అకాడమీ నియర్ ఎంఆర్పల్లి సర్కిల్, తిరుపతి. ఫోన్ 9573686965 83280085524.